నమస్తే, వెల్కమ్ టు టీవీ. గత 3 రోజులుగా ఒక ఇష్యూ తెలంగాణలో బాగా చాలా హాట్ టాపిక్గా అయింది. అదేంటంటే కేవీ రెడ్డి అనే ఒక సాధారణమైనటువంటి జర్నలిస్ట్, అంటే అనేక సంస్థల్లో పనిచేసి వచ్చి ఈ మధ్యన తను కొత్తగా కేవీ టీవీ అనేది కేవీఆర్ టీవీ మీద పెట్టుకుని ఆయన ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. అదేంటంటే ఏదైతే ఏపీకి సంబంధించి ఆ ఏపీ కూటమికి సంబంధించి కావచ్చు, ఆ ప్రభుత్వం సంబంధించి కావచ్చు, కొన్ని వీడియోస్ తను చేయడం అంటే 4 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య కొన్ని వీడియోలు బాగా అసభ్యకరంగా చేస్తున్నాడని, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆ కూటమికి సంబంధించి కొంత వివాదాస్పదంగా ఆయన మాట్లాడడం కానీ అనేక రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నాడంటే ట్రూగా వైసీపీకి వెళ్తున్నట్టుగా క్రియేట్ చేసి అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు ఎక్కడికైతే కర్నూలుకు తీసుకెళ్ళి అక్కడ 3rd డిగ్రీ కూడా ఇవ్వడం జరిగింది. సో మరి చంద్రబాబు నాయుడు కూటమి యొక్క ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తించడానికి ఏంటి కారణం? అతను చేసిన కంటెంట్లో ఏం తప్పు ఉంది అంటే దాని మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి తెలంగాణ జర్నలిస్టులు అందరూ కూడా ముక్త కంఠంతో విభేదించారు. ఇప్పుడు మనం కాళోజీ టీవీ ఛానల్ సంస్థ యజమాని అయినటువంటి దాసరి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఈ ఇష్యూని మెయిన్ ఆయనే దీన్ని టేక్ ఓవర్ చేశారు. సో మన తెలంగాణ జర్నలిస్ట్కి సంబంధించి మరి కేవీ రెడ్డికి సంబంధించి మరి ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిరంకుశత్వంగా ప్రవర్తించడం అనేది కాస్త చాలా ఇబ్బందికరంగా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా వెళ్ళి నేను ప్రెస్ మీట్ పెట్టి అనేక రకాలుగా వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీ రాష్ట్రంతో మా రాష్ట్రంతో సంబంధాలు, మీ రాష్ట్రం కార్యక్రమాలు ఏదో వాళ్ళు న్యూస్ పరంగా ఏదో చేసుకుని ఉండొచ్చు, దాని మీద కూడా మీరు లేనిపోయి క్రియేట్ చేసి అతను ఇరికించి అతను 3rd డిగ్రీ ఇచ్చి అవసరమైతే ఆయన మీద అనేక రకాల కేసులు బుక్ చేసి ఘోరమైన కేసులు, దేశద్రోహం కేసు బుక్ చేయడం, అదేవిధంగా అతను ఎన్కౌంటర్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారనేది ఒక రకమైనటువంటి వాదన కూడా రావడం జరిగింది. సో మరి శ్రీనివాస్ గారు అడుగుదాం అసలు ఏం జరిగింది ఏంటనేది. ఎందుకంటే దగ్గరుండి పర్యవేక్షణ చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ దాసరి శ్రీనివాస్ గారిని అడుగుదాం. సార్ శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే, బాగున్నాను. ఏంటన్నా కేవీ రెడ్డి అనే అబ్బాయి ఈ మధ్య చూసి అతని వీడియోస్ చాలా బాగా వైరల్ అవుతున్నాయి. కంటెంట్ బాగా చాలా ఫోర్స్గా ఉంటుంది, కంటెంట్ బట్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఏంటి మరి అతను చేసిన తప్పు ఏంటి అసలు అతను ఎందుకు ఈ ఏపీ ప్రభుత్వం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అతని మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది? అయితే ముందుగా కేవీఆర్, మేము కేవీఆర్ అని పిలుస్తాం. కేవీఆర్ రెడ్డి బాగా సన్నిహితుడు, గతంలో కాలేజ్ టీవీలో కూడా పనిచేసిండు. సో జనరల్గా మనలాంటి అయితే అందరం ఓన్లీ తెలంగాణ వరకు పరిమితమై పనిచేస్తున్నాం. సో కేవీ రెడ్డి కూడా కేవీఆర్ కూడా నా దగ్గర పనిచేసినప్పుడు తెలంగాణ కోణంలో పనిచేసినాం. తర్వాత నా దగ్గర దాదాపు 2.5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయన వేరే మైరా మీడియా ఇంకొక ఛానల్లో పనిచేసినాం. దానికంటే ముందు ఆయన V6లో, అదేవిధంగా iNewsలో కొన్ని మేజర్ ఏవైతే సాటిలైట్ మీడియాలో పనిచేసిండు. ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ గా కంటెంట్ అద్భుతంగా ఉంటుంది ఆయన దగ్గర. సో అయితే విషయం ఏంటంటే ఆయన మైరా మీడియాలో పనిచేసినప్పుడు అక్కడ జనరల్గా మనము తెలంగాణ వదిలిపెడితే ఏపీలో మీరు ఏ యూట్యూబ్ ఛానల్ తీసుకోండి, మన తెలంగాణలో యూట్యూబ్ ఛానల్ న్యూట్రల్గా ఉంటాయి. సరే కొంతమంది పార్టీల పరంగా పనిచేయొచ్చు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. కానీ కొన్ని కాలేజ్ టీవీ లాంటి ఛానళ్ళు, కొన్ని ఛానల్ అయితే ఉండే మీ ఛానల్ కానీ ఎవరికి కూడా న్యూట్రల్ గా ప్రజల కోసం సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ పోతాము, పనిచేస్తాం. ఇది మన అందరం కూడా చేస్తుంటాం. మన దగ్గర ఇది కామన్. ఎందుకంటే ఇక్కడ పౌర సమాజం ఇక్కడ స్ట్రాంగ్ ఉంటుంది. పొలిటికల్ పార్టీల కంటే కూడా పౌర సమాజం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇక్కడ ప్రజా సంఘాలు స్ట్రాంగ్ ఉంటాయి. సో ఇట్లా మనం మళ్ళీ ఇట్లా చేస్తుంటాం. కానీ ఏపీలో విచిత్రం ఏంటంటే అక్కడ ఏ ఛానల్ అయినా సరే, ఏ నాయకుడైనా సరే, లేకపోతే ఏ పౌర సంఘాల నాయకుడైనా సరే, ప్రజా సంఘాల నాయకుడైనా సరే, ఐదర్ వైఎస్ఆర్సీపీయా లేదంటే టీడీపీ ఈ కోణంలో ఉంటుంది. సరే అది వాళ్ళ కల్చరా, వాళ్ళ ఏదో పక్కన పెడితే, మనలాంటిలో ఏమో ప్రజల కోసం పనిచేస్తుంటాం. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ప్రజల కోసం కోణంలో పనిచేస్తుంటాం. కానీ అక్కడ అట్లుండదు. నా ప్రభుత్వం వస్తే నీ మీద దౌర్జన్యం చెల్లించాలి, నీ ప్రభుత్వం వస్తే నా మీద దౌర్జన్యం చెల్లిస్తానే కోణంలో అక్కడ ఉంటుంది. ఏపీ రాజకీయాలు డిఫరెంట్. అయితే ఎందుకు చెప్తున్నా ఇది అంటే, కేవీ రెడ్డి ఆయన మైరా మీడియాలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఓన్ ఛానల్లో టీడీపీ చేస్తున్నటువంటి తప్పులు, టీడీపీ ముఖ్యంగా లోకేష్ చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కానీ, లేకపోతే రకరకాల ఇష్యూస్ పైన ఆయన కొంత మనకి ఎట్లయితే ప్రశ్నించే తత్వం ఉంటుందో అదే తత్వం తెలంగాణ అబ్బాయి కాబట్టి బ్లడ్ లోనే ఉంటుంది ప్రశ్నించత్వం. సో దాన్ని కొనసాగించుడు ఆ ఏపీ పోయి కూడా ఆ ప్రశ్నించత్వంతో భాగంగా టీడీపీలో ఉన్నటువంటి ఇష్యూస్ పరంగా ఏవైతున్నాయో వాటిని కరుకుగా మనం కరుకుగా ఉంటాం, క్వశ్చన్ గట్టిగా చేస్తాం. సో అదే విధంగా ప్రశ్నించిండు. అదేవిధంగా టీడీపీ చేస్తున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను తన ఛానల్ వేదికగా ప్రశ్నించిండు. చాలా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. సో వాళ్ళకు తట్టుకోలేకపోయారు.
గత నెల దాదాపు నెలన్నర క్రితం అనుకుంటా మేము అనుకోకుండా మిత్రులం, మా జర్నలిస్ట్ మిత్రులందరం కూడా ఒక రాము అనే జర్నలిస్ట్ మిత్రుడు ఇంట్లో ఫంక్షన్ ఉంటే అందరం అక్కడికి వెళ్ళాం. ఆ క్రమంలో మాకు ఫోన్ వచ్చింది, కేవీఆర్ ఇంటికి పోలీసులు వచ్చారు ఏపీ నుంచి అని చెప్పేసి అన్నారు. ఎందుకు ఏంది అంటే కర్నూలు 4th టౌన్ పిఎస్లో కేసు నమోదైంది. కర్నూలు 4th టౌన్ పిఎస్లో కేసు నమోదైంది. దాని విచిత్రాది ఆ కేసు కూడా విచిత్రం. ఆల్రెడీ అక్కడ హైకోర్టు కూడా మొట్టికాయలు కొట్టింది. మహాన్యూస్ వంశీ ఎవరైతే ఉన్నారో ఆ మహాన్యూస్ వంశీ చంద్రబాబు నాయుడిని శివుని అంశతో పోల్చిండు. అంటే దేవుడి కంటే గొప్పడు అనే విధంగా పోల్చిండు. దాన్ని పట్టుకొని ఈయన ఒక కథనం చేసిండు. అంటే శివుడి కంటే బాబాజీ కంటే బాబు గొప్పడా అనే కోణంలో ఒక స్టోరీ చేసాడు. తప్పేం లేదు, నువ్వు దేవుని కంటే గొప్పోడు అని మహానిష్ వంశీ ఎట్లా అంటాడు. అదే కోణంలో ఈయన స్టోరీ చేస్తే అక్కడ 4th టౌన్ పిఎస్లో ఇప్పుడు జనరల్గా ఏంది అది హిందుత్వం మీద చేసింది కాబట్టి ఎవరో హిందూ కేసు పెట్టాలి. విచిత్రం ఏంటంటే సమాజంలో ఇది మత విద్వేషాలు రెచ్చగొడుతుందని చెప్పేసి ఒక ముస్లిం సంబంధించిన వ్యక్తి కేసు పెట్టించుంటారు. పెడితే హిందూతో ఎవరితో పెట్టియాలి, వాళ్ళ కార్యకర్తతో పెట్టియాలి. కానీ ముస్లిం తోటి పెట్టియడం అది సంబంధించి తెలుగు హిందుత్వానికి సంబంధించినటువంటి కంటెంట్. దానికి ముస్లిం కేసు సంబంధం అంటే ముస్లిం అంటే ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్లాన్ చేశారు అంటే వాళ్ళు క్రియేట్ చేసినట్లు. సో అప్పుడు పోలీసులు అది పట్టుకొని వచ్చారు, అరెస్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. సో మనం అప్పుడు ఏం చేసినామంటే మేము పోచంపల్లి దగ్గర ఉండే ఇమీడియట్గా ఎల్బీనా చుట్టుపక్కల ఉన్నటువంటి మా అడ్వకేట్లకు, మా మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు అందరూ పంపిస్తే అక్కడ కొంత గలాట్ అయింది. గలాట్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా రావాల్సిందంటే లేదు, ఆయనకు ఇంట్లో ఫంక్షన్ ఉంది, 2 రోజులు టైం ఇవ్వండి, మేమే తీసుకొస్తామని చెప్పేసి అడ్వకేట్స్ మేమందరం కలిసి మళ్ళొకసారి ఫోర్స్ చేయడంతో వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. మనం ఏం చేసినాం, సరే మనం వాళ్ళకి మాట ఇచ్చినాం కదా, మాట ఇచ్చినాం కాబట్టి 2 రోజులు టైం ఇచ్చారు. కానీ అక్కడ ఫంక్షన్లో కొంచెం లేట్ అయింది కాబట్టి ఒక 3-4 రోజుల తర్వాత 4th టౌన్ పిఎస్కు తీసుకెళ్ళడం జరిగింది. కొంతమంది మా అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో అక్కడ లోకల్ ఉన్నటువంటి కొంతమంది అడ్వకేట్లు కలిసి అక్కడ లోకల్ మా పరిచయాలతో పంపించినాం. దాదాపు సాయంత్రం 3-4 గంటల ప్రాంతంలో ఆయన కర్నూలు 4th టౌన్ పిఎస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీఐ విక్రమ్ సింహ రిసీవ్ చేసుకున్నాడు. మీరు వెళ్ళండి, మేము ఎంక్వైరీ చేసి మీకు పంపిస్తామని చెప్పేసి అన్నారు. మనం ఏమనుకున్నాం, ఈయనను తీసుకుపోయి ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ పంపిస్తారు కావచ్చు అని మనం అనుకున్నాం. కానీ దాదాపు రాత్రి 8 గంటల నుంచి పొద్దున 10 గంటల వరకు మరి ఎన్ని గంటలకు తెలియదు కానీ మొత్తానికి దాదాపు 12 గంటల పాటుగా ఆయనను తీవ్రమైనటువంటి 3rd డిగ్రీ ప్రయోగించడం జరిగింది. ఎంత విచిత్రంగా అంటే ఆయన ఉండేది గింత షార్ట్ ఉంటాడు. ఆయన కింద కూర్చుండబెట్టి తొడల మీద అటు ఇద్దరు పోలీసులు తొడల మీద ఇట్లా కాళ్ళను పంగజాపిచ్చేసి ఆయన అక్కడ కూర్చున్నాడు. ఎవరు విక్రమ్ సింహ అనే సీఎం ముందు కూర్చొని అప్పుడు ఇక స్టార్ట్ చేసినాడు. వాళ్ళ లెవెల్లో పోలీస్ స్టార్ట్ చేసి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసి వీడియో కాల్స్ చేసిరు. మరి ఆ వీడియో కాల్స్ ఎవరు చేసిరు? లోకేష్ చేసిర్రా, లేకపోతే హోంశాఖ మంత్రి చేసిరా, లేకపోతే ఇంకెవరికైనా చేసిరా? సో ఇది మానిటర్ చేస్తున్నారు కొంతమంది పెద్ద పెద్ద లీడర్లు. సో వాళ్ళకి ఏమైనా చేసి చూపించారా, మేము టార్చర్ పెడతాం చూడండి అని చెప్పేసి చూపించిరా అని మాకు ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. సో దాదాపు నైట్ అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి 3rd డిగ్రీ ఆయన మీద ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ 9-10 గంటలకు మా అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తున్న సందర్భంలో ఆయన చూసిన క్రమంలో అర్థమైపోయింది, ఈయన 3rd డిగ్రీ ఇచ్చిరు అని చెప్పేసి అర్థమైపోయింది. మనం ఇంకా లేట్ చేస్తే ఈయనకు ప్రాణానికి హాని ఉంటుందని చెప్పేసి ఇమీడియట్గా అక్కడ స్థానికంగా ఉండేటువంటి కొంతమంది అడ్వకేట్స్ తోటి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది. హెబియస్ కార్పస్ పిటిషన్ మూవ్ అయిన తర్వాత ఇమీడియట్గా అందరూ నోటీస్ అయిన తర్వాత తెలివిగా విక్రమ్ సింహ అనేటువంటి వ్యక్తి ఎంఆర్ఓ ముందు తీసుకెళ్లి బైండ్ ఓవర్ చేయించి సాయంత్రం 5-6 ప్రాంతంలో విడుదల చేయడం జరిగింది. అంటే దాదాపు 25 గంటలు 26 గంటల పాటుగా పోలీస్ స్టేషన్లో ఆయన తీవ్రమైనటువంటి టార్చర్ అనుభవించడం. దీనిలో విచిత్రం ఏంటంటే ఆ విక్రమ్ సింహ అనేటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో ఈయనను కొడుతూ తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడాడు. మాకు అక్కడ ఇంకా బాధాకరమే, మాకు ఎక్కడ ఎందుకు ఆవశ్యం వస్తుంటే తెలంగాణ కించపరిచే విధంగా కొడుతూ నీకు తెలంగాణవి నీ పనులు చక్కగా చూసుకోవచ్చు కదా, నీకెందుకు ఈ పనులు, తెలంగాణలో ఉండాలి, నీకు ఆంధ్రతో ఏం పని అని చెప్పేసి చాలా నీచాతిగా మనం ఇప్పుడు మాట్లాడకూడదు, అర్థమైపోయింది. అట్లా తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడని చెప్పేసి కేవీఆర్ మాతో చెప్పడం జరిగింది. అయితే అక్కడ దాదాపు 6-7 ప్రాంతాల్లో జనరల్గా హెబియస్ కార్పస్ పిటిషన్ వచ్చిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయాలి ఈ అబ్బాయిని. కానీ కోర్టులో సబ్మిట్ చేయకుండా తెలివిగా ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోయారు. ఎందుకు కోర్టులో సబ్మిట్ చేసే అంటే మెడికల్ తీసుకుపోయి ఎంసీ తీసుకుపోయి కోర్టు ముందు జడ్జి ముందు ప్రవేశపెడితే జడ్జి ముందు తెలిసిపోతాయి కదా దెబ్బ తగిలాడు. సో అట్లా ఇబ్బంది అయితే చెప్పేసి ఎంఆర్ఓ దగ్గర తీసుకొని బైండర్ చేసి వదిలిపెట్టడం జరిగింది. సో మాకు అప్పుడే అనుమానం వచ్చింది, ఇది ఎట్లయినా సరే దీన్ని కొంచెం ఫిరప్ చేయాలని చెప్పేసి మేము అనుకొని నువ్వు అక్కడ కర్నూలులో ఉండకు, ఇమీడియట్గా మన తెలంగాణకి రమ్మని చెప్పేసి మేము చెప్పినాం. తెలంగాణకు వచ్చిన తర్వాత గద్వాల్ బార్డర్
గద్వాల రాగానే అక్కడ స్థానికంగా ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఎంసీ చేయించడం జరిగింది. చాలా క్లియర్గా అందులో ఉన్నది పోలీస్ టార్చర్ వల్ల ఈయన దెబ్బలు తాకినాయి అని చెప్పేసి క్లియర్గా ఆ యొక్క మెడికల్ రిపోర్ట్లో ఉండడం జరిగింది. సో దాని తర్వాత ఆయన ఇక్కడికి వచ్చిండు. దాదాపు 15-20 రోజుల పాటుగా ఆయన ఒక మానసికమైనటువంటి వేదన అనుభవించిండు. అంటే ఎట్లా అంటే తిందామంటే తిండి పోతలేదు, ఇక్కడ బయటికి వెళ్దామంటే బయటికి వెళ్ళే పరిస్థితి, ఎవరైనా చూసినా కానీ వాళ్ళని కొట్టడానికి వస్తుంటారు అనేటువంటి ఒక భయానకమైన పరిస్థితిలో దాదాపు 15 రోజులు. సో ఒక పిచ్చి పట్టిన వ్యక్తిలాగా మారిండు. సో తర్వాత మాలంటలం కలిసి కొంచెం ధైర్యం చెప్పి నీకేం కాదు మేము ఉన్నాం కదా అని చెప్పి కొంచెం మళ్ళీ న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేసాం. తర్వాత కొంత కాలానికి సెట్ అయ్యిండు. సో సెట్ అయ్యి మళ్ళీ స్టోరీ స్టార్ట్ చేసుకున్నాం. దాని తర్వాత అక్కడ కోర్టులో ఈయనకు సంబంధించినటువంటి ఏదైతే కేసు మీద మీరు అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి చాలా సీరియస్ గా మొట్టికాయలు వేసింది. విచారణ కూడా చేయొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. సో దాని తర్వాత మళ్ళీ ఫ్రైడే రోజు మొన్న శుక్రవారం రోజు మళ్ళీ ఎక్కడ ఇది విజయనగరం బొబ్బిలి సంబంధించినటువంటి విషయం. విజయనగరం ఉత్తరాంధ్రకు సంబంధించిన ఇక్కడ నుంచి మేము లొకేషన్ చూస్తే దాదాపు 15 నుంచి 16 గంటల సమయం పడుతుంది జర్నీ. 1000 కిలోమీటర్లు ఉంటుంది. సో అక్కడ నుంచి ఒక దళిత సమాజ్ వర్గం సంబంధించిన ఒక వ్యక్తి కేసు పెట్టిండట అని చెప్పేసి ఒక పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయింది. ఏం కేసు పెట్టిండ్రు? చాలా విచిత్రంగా ఉంటది. అంటే ఒక ప్రభుత్వం చేస్తున్న తప్పుల పైన మాట్లాడితే వాటిని వక్రీకరించి అర్థాలు వక్రీకరించి వీళ్ళు రాజ్యాంగాన్ని కించపరుస్తావా అని చెప్పేసి దేశద్రోహం కేసు పెట్టడం జరిగింది. దేశద్రోహం కేసు ఎవరు పెడతారండి? టెర్రరిస్టులకు లేకపోతే మావోయిస్టులకు వాళ్ళకు వీళ్ళకు పెడతారు. జనరల్ గా మావోయిస్టు సంబంధాలు సంబంధించిన సీక్రెట్ వేరే వాళ్ళకి పెడితే దేశద్రోహం కేసు వేస్తారు. కానీ విచిత్రంగా ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలసీలను తప్పు పట్టినందుకు ఆయన పైన దేశద్రోహం కేసు పెట్టారు. ఎంత విచిత్రంగా అంటే ఇది నేను చెప్పలేని పదం. ఎఫ్ఐఆర్ లో నేను చెప్పను కానీ చూపిస్తా. ఇక్కడ జరిగింది ఏంది? విజయనగరం బడంగి పిఎస్, అది బొబ్బిలికి దగ్గరలో ఉంటది. బొబ్బిలికి రూరల్ అనుకుంటది. సో ఇది ఇగో 150 to 197 సెక్షన్స్. దీనిలో 152 అనేది దేశద్రోహం కింద నమోదైనటువంటి సెక్షన్. మిగతా ఇంకొకటి ఏమో 197, 296, 353. దీనిలో ఒకటి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసు. అంటే అది చెప్తా నేను క్లియర్ గా. సో ఇది కండి రమేష్ అని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఒక మాదిగ సామాజిక సంబంధించినటువంటి వ్యక్తితో కేసు పెట్టారు. దళిత సామాజిక సంబంధించిన వ్యక్తితో కేసు పెట్టారు, కేవీ రెడ్డి. సో ఇలా ఎఫ్ఐఆర్ లో చూద్దాం ఒకసారి క్లియర్ గా. ఇక్కడ ఏం రాసిందో ఒకసారి చూద్దాం. నేను ఎక్కువ డీటెయిల్ పోను. సో బడంగి విలేజ్ ఇదంతా దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి. సో రిపోర్టెడ్ దట్ టుడే వైల్ బ్రౌజింగ్ యూట్యూబ్ ఆన్ 10/04/2016 వైడ్ లింక్ ఇది ఉంది కదా. సో ఇక్కడ చూడండి, and he came across a video posted on the said channel KVR TV by one KV Reddy. In the said video, the KV Reddy, after introducing himself as the host of KVR TV, made the following statement in Telugu. Hi, namaste, welcome to KVR TV. Nenu me KV Reddy. Okay. ఇది చూడండి, మన ఇది నేను చెప్పలేను ఇదంతా. మన ఎర్రి డాష్ ఇది ఒకసారి చూడ ఎర్రి డాష్, ఇది ఎర్రి డాష్ నేను చెప్పలేని పదము. ఎర్రి డాష్ రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశం మొత్తం ఎంత అబాసు పాలవుతుందో చూస్తున్నారు. సో ఈ పదం ఉంది కదా, ఇప్పుడు ఈ పదం దీని కొంచెం హైలైట్ చేయండి. దీని అనక వేరే అర్థం ఉంది చెప్తారు, దాన్ని క్లియర్ చెప్తాను నేను. సో ఇట్లా ఏమంటారు, ద సేడ్ వర్డ్ ఈస్ ఏ సెక్సువల్ స్లాంగ్ ఆఫ్ ద మోస్ట్ అఫెన్సివ్ అండ్ ఇండిసెంట్ మేనర్ నేచర్. సో ఇది మెయిన్ ఈ కంటెంట్ పైన కేసు పెట్టడం జరిగింది. రాజ్యాంగాన్ని ఎర్రి డాష్ రాజ్యాంగమా అని వీళ్ళే అనుకొని దానికి సంబంధించి దేశద్రోహం కేసు పెట్టడం జరిగింది. దానిలో ఒక మర్మాంగాలకు సంబంధించినటువంటి స్త్రీ మర్మాంగం సంబంధించిన వర్డ్ ఉందని చెప్పేసి లైంగికంగా సంబంధించిన కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఇది విషయం. సో మనము ఎక్కడి నుంచో కాదు తీసుకుందాం. ఎక్కడి నుంచి తీసుకుందాం? వీళ్ళ అఫీషియల్ హ్యాండిల్, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో April 18th రోజు పెట్టినటువంటి పోస్ట్ ఇది. సో దీనిలో వాళ్ళు పెట్టినటువంటి దానిలోనే మనం ఒకసారి చూద్దాం, వాళ్ళు ఏమన్నారో ఒకసారి పెట్టినట్టు చూద్దాం ఒకసారి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ టీవీ. నేను మీ కేవీ రెడ్డి. మన ఎర్రిబుక్ రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతటి అబాస్ పాలైతే ఉందో చూస్తా ఉన్నాం కదా. ఇది సేమ్ వర్డ్స్ ఇక్కడ మీరు చూద్దాం. ఇక్కడ ఏమంటుండు,
హాయ్ నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ టీవీ, నేను మీ కేవీ రెడ్డి. అక్కడ సేమ్ వర్డ్స్ ఉన్నాయి. మన ఎర్రి డాష్ రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశం మొత్తం ఎంత అబాసు పాలవుతుందో చూస్తున్నారు. సేమ్ వర్డ్స్ ఉన్నాయి కదా. సో అవే వర్డ్స్ మీరు మళ్ళొక్కసారి వినండి. ఆయన ఎర్రి డాష్ అన్నడా ఎర్రి బుక్ అన్నడా ఒకసారి మళ్ళొకసారి ప్లే చేద్దాం. క్లియర్ గా నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ టీవీ, నేను మీ కేవీ రెడ్డి. మన ఎర్రి బుక్ రాజ్యాంగం అని క్లియర్ గా ఉంది. ఓకే, మళ్ళొక్కసారి వినిపించే ప్రయత్నిస్తాను. బుక్ రాజ్యాంగం రెడ్డి, మన ఎర్రి బుక్ రాజ్యాంగం టీవీ, నేను మీ కేవీ రెడ్డి. మన ఎర్రి బుక్ రాజ్యాంగం. ఓకే, ఎర్రి బుక్ రాజ్యాంగం చాలా క్లారిటీగా ఉంది. వీడియో కూడా చాలా క్లియర్ గా ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇది ఒక తమ్ములు పెట్టారు వాళ్ళే అఫీషియల్ హ్యాండిల్ లో. ఎవరు టీడీపీ వాళ్ళే పెట్టారు. టీడీపీ వాళ్ళ అఫీషియల్ పేజ్ లో ఇది పెట్టారు. తెలుగుదేశం పార్టీ పెట్టి బొల్లి బాబు టు బోలే బాబా అని కథనం చేసి ఇట్లా తమ్ముళ్ళు పెడితే అరెస్ట్ చేయరా అని చెప్పేసి అన్నారు. కాదు, ఇది వాళ్ళే మార్ఫింగ్ చేసి వాళ్ళే దీన్ని ప్రాపగండా చేసి ఇట్లా చేస్తున్నాడు కాబట్టి అని చెప్పి డ్యామేజ్ కంట్రోల్ చేసుకో ప్రయత్నంలో భాగంగా దొరికిపోయారు అడ్డంగా. అని చేసిండు. హెరిటేజ్ మీద స్టోరీస్ చేసిండు, చేయలేదు మేము అని చెప్తలేము. కానీ ఇట్లాంటి తమ్ముళ్ళు పెట్టలేదు. పెట్టని వాటిని వీళ్ళే టీడీపీ అఫీషియల్ లోనే చంద్రబాబును బొల్లి బాబు అని వాళ్ళే క్రియేట్ చేసిరు. చంద్రబాబు యొక్క ఫోటోను వాళ్ళే ఇట్లా క్రియేట్ చేసిరు. బోలే బాబు అని చెప్పి వాళ్ళే క్రియేట్ చేసిరు. అంటే చంద్రబాబు నాయుడు ఎవరికి వస్తారు ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు ఇతను ఇరికించడం కోసం ఆయన మీద వాళ్ళే ఇట్లా ఇంత దారుణంగా అంటే చంద్రబాబు నాయుడిని టీడీపీ వాళ్ళే బొల్లి బాబు అనే ప్రయత్నం చేశారు. అంటే అన్నారు. సో ఇది మా అభ్యంతరం. సో నేనేమంటున్నాను, మనం అందుకే ఆ రోజు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాం మేమందరం కూడా. ఫస్ట్ సిఐ వచ్చిండు ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పేసి అన్నారు. తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మాకు కొంతమంది మిత్రులను పంపించినాం. అక్కడ మేము కూడా కొంత బయట ఉండే వర్క్ లో ఉన్నాం కదా అని చెప్పేసి కొంతమంది పంపిస్తే మీడియా మిత్రులు కొంతమంది వెళ్ళి అక్కడ ఏరియాలో వాళ్ళు వెళ్ళినటువంటి క్రమంలో వెళ్ళగానే చూసారు సార్. మేము మీడియా అనగానే ఇమీడియట్ గా మన ఫోటోలు తీస్తారు కదా మీడియా అనగానే, కొన్ని ప్రూఫ్స్ కోసం తీస్తారు కదా, ఇమీడియట్ గా సెల్ ఫోన్ గుంజుకొని మీరు రావద్దు, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని కూడా తీసుకోపోతాం అని చెప్పేసి అన్నారు. మరి ఇదేంటి అని చెప్పేసి నాకు ఫోన్ వచ్చింది. సరే ఆగండి అని చెప్పేసి మళ్ళీ మనం కొంతమంది చెప్పినాం, అడ్వకేట్ చెప్పినాం, నేను కూడా బయలుదేరిపోయి నేను చాలా సీరియస్గా మాట్లాడినా. ఆ వీడియో కూడా ఉన్నది క్లియర్గా. సో మాట్లాడినట్టు క్రమంలో చెప్పిన, మీరు ఆయనను తీసుకుపోతున్న గతంలో తీసుకుపోయి 3rd డిగ్రీ చేసిరు, ఇప్పుడు తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారా, మాకు అనుమానాలు ఉన్నాయి, మీరు తీసుకుపోవద్దు, ఏమంటే మాకు చెప్పండి, నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇస్తే మేము వచ్చి తీసుకొస్తామని చెప్పేసి చెప్పినాం, చాలా స్పష్టంగా చెప్పినాం. సో ఈ క్రమంలో ఏమైంది అంటే వాళ్ళు అరెస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. నిన్న ఆ రోజు ఫ్రైడే రోజు తీసుకపోతే 15 గంటలు అంటే సాటర్డే రోజు రీచ్ అవుతారు. సాటర్డే సండే 2 రోజులు కూడా గతంలో ఒక రోజు టార్చర్ పెట్టారు, ఈసారి 2 రోజులు టార్చర్ పెడతారా, లేకపోతే వాళ్ళు వచ్చింది ఓపెన్ టాప్ జీప్ లా, ఇది ఏదో తార్ జీప్ లో నార్మల్ జీప్ లో వచ్చారు, తారు కూడా నార్మల్ జీప్ లో వచ్చారు. అందులో ముందు డ్రైవరు అండ్ సిఏ కూర్చుంటాడు, వెనకాల పాత జీపులు ఉంటాయి, వెనకాల వాళ్ళ కూర్చోబెట్టి మనం కూర్చోబెట్టాడు, అటు సైడ్ ఇటు ఉంటాయి కదా, అందులో ఇద్దరు కూర్చుంటారేమో. ఒకవేళ పోతున్నట్టు క్రమంలో మధ్యలో యాక్సిడెంట్ గా చిత్రీకరించడమా, లేదా ఫేక్ ఎన్కౌంటర్ చేసే ప్రయత్నమా, లేదా పారిపోతున్నాడు కాబట్టి మేము చంపిన ప్రయత్నమా, ఇవి జరగచ్చు. ఎందుకంటే వీటికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. ఇది తెలంగాణకు తెలుసు. బెల్లి లలిత కాలం నుంచి గద్దర్ వరకు, ఆ తర్వాత జరిగిన ఫేక్ ఎన్కౌంటర్లు కానీ, తర్వాత జరిగిన చాలా మావోయిస్ట్ ఫేక్ ఎన్కౌంటర్లు అన్ని కూడా చూసినాం. అన్ని కూడా చంద్రబాబు నాయుడు ఫేక్ ఎన్కౌంటర్ చేసిన చరిత్ర చంద్రబాబుది కాబట్టి మాకు అనేకమైన అనుమానాలు తెలంగాణకి ఆయన మీద. సో అందుకే మేము పంపము అని చెప్పేసి చెప్పినాం. మీరు నోటీస్ చేయండి, మేము లీగల్గా చూసుకుంటాం అంటే, లేదు మీరు రండి, మేము చెప్పిన క్లియర్, ఈ వీడియో వినిపించినాం. ఈయన ఎర్రి బుక్ అన్నాడా ఇంకేమన్నా అన్నాడా అని చెప్పేసి మీరే చెప్పాడంటే ఆయన ఏం చెప్పకుండా, సార్ ఇది కేసు బుక్ అయిపోయింది, మీరు ఏమంటే కోర్టులో చూసుకోండి, ఛాలెంజ్ చేయండి అన్న. అంటే కోర్టులో చూడంటే మీరు తీసుకుపోయి దేశద్రోహం కేసు కాబట్టి అది 14 రోజులు ఫస్ట్ రిమాండ్ చేస్తారు, తర్వాత దాని పొడిగింపుగా 2-3 నెలలు జరుగుతుంది, అది మాకు తెలుసు కదా. అంటే తీసుకుపోయి ఫస్ట్ 3rd డిగ్రీ ఇచ్చేసా, లేకపోతే ఎన్కౌంటర్ చేయడమా, లేకపోతే 3 నెలలు జైలు పెట్టడమా, ఏదో ఒకటి జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మాకు చాలా భయాందోళన ఉన్నాయి కాబట్టి మీరు నోటీస్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పేసి చెప్పినాం. చెప్తే వాళ్ళు వాస్తవంగా చాలా ప్రెజర్, అంటే చాలా పెద్ద ఎత్తున గొడవైంది. వాళ్ళు మా మీద కూడా, పృథ్వీరాజ్ గారి మీద, మన తెలుగు రఘు మీద, నా మీద, మరికొంత జర్నలిస్ట్ మిత్రుల మీద సరూర్ నగర్ కూడా ఈ సిఐ కంప్లైంట్ ఇచ్చిండు, మా మీద కంప్లైంట్ ఇచ్చిండు. సో తెలిసి మాకు సమాచారం వస్తూ ఉంది. సో ఆ తర్వాత ఇంత గొడవలు మా అడ్వకేట్స్ వచ్చారు, సీనియర్ అడ్వకేట్లు వచ్చారు, అడ్వకేట్లు వచ్చి చాలా విషయాలు మాట్లాడిన తర్వాత చాలా స్పష్టంగా ఆయన ఫస్ట్ ఏమన్నాడు, స్థానికంగా ఉండేటువంటి కోర్టు అవుతుందో అక్కడ మేము ప్రొడ్యూస్ చేస్తాం సార్, మీరు వాదించుకొని మీరు తీసుకోపోండి అని చెప్పేసి అన్నాడు. లేదు అంటే ఫస్ట్ ఒప్పుకున్నాం, సరే నోటీస్ ఇవ్వకుండా మీరు తీసుకోపోండి అని చెప్పేసి మనం చెప్పినాం. తర్వాత మళ్ళీ వాళ్ళ ఎస్పీతో మాట్లాడకుండా ఏమో తెలియదు కానీ మొత్తానికి అయితే లేదు తీసుకోపోని ఫిక్స్ అయిపోయింది. మేము తీసుకోపోని అని చెప్పినాం, బరాబర్ తీసుకోపోనియం. మీరు మా ఆంధ్ర నుంచి వచ్చి
ఇక్కడ కనీసం ఇంకో విచిత్ర విషయం ఏంటంటే ఎవరైనా పక్క స్టేట్స్ వచ్చినప్పుడు స్థానికంగా ఉండేటువంటి ఒక పోలీస్ స్టేషన్ పరిధికి ఇన్ఫార్మ్ చేసి అక్కడ జీడీలో ఎంటర్ చేసి అక్కడ కానిస్టేబుల్నా లేకపోతే ఎస్ఐనా తీసుకొచ్చేసి ఆ ఎస్ఐ ఆధ్వర్యంలో అరెస్ట్ చేయాలి. ఒక ట్రాన్సిట్ ఆర్డర్ తోటి అరెస్ట్ చేయాలి. ఇది ప్రాసెస్ ఉంటుంది. అయితే మేము అడిగినాం, మీరు స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేసిరా అని అడిగినాం. అడిగితే ఇన్ఫార్మ్ చేసిన నేను సిఐ చెప్పినాను. ఏ సిఐ చెప్పినా మేము అడిగినాం. ఎల్బీ నగర్ సిఐ అన్నాడు. ఇది ఎల్బీ నగర్ కిందికి రాదు, సరూర్ నగర్ కిందికి వస్తుంది. అక్కడ కూడా దొరికిపోయారు. అంటే వీళ్ళకి కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలని మినిమం కామన్ సెన్స్ లేదు. ఎఫ్ఐఆర్ పెట్టుడే తప్పుడు ఎఫ్ఐఆర్, గతంలో పెట్టి తప్పుడు ఎఫ్ఐఆర్, ఇప్పుడు పెట్టి తప్పుడు ఎఫ్ఐఆర్. అంటే డ్యూ ప్రాసెస్ కూడా ఫాలో కాకుండా అంటే విచిత్రం ఏంది, ఎల్బీ నగర్ సిఐ తన దోస్తు కాబట్టి ఫోన్ చేసి ఆయన పేరు చెప్పేసి తర్వాత మళ్ళీ మేమంతా ప్రెజర్ చేయగానే స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేసి ఒక 2 కానిస్టేబుల్ రప్పించారు. వాళ్ళకి అర్థం, మన లోకల్ పోలీసు వాళ్ళు కాబట్టి మన అందరూ గుర్తుపట్టారు. ఓకే ఇది ఏదో అయ్యేటట్టుందో వాళ్ళకి కూడా అర్థమైపోయింది. సో చాలాసేపు వాదన తర్వాత మళ్ళీ సిఐ వచ్చిండు. సిఐ కూడా ఇలా ఏం లేదని స్పష్టంగా చెప్పాడు. ఎవరు? సరూర్ నగర్ సిఐ ఎఫ్ఐఆర్ చూసి మీరు ఎట్లా ఇది పెడతారు, ఇది ఆయన కూడా చెప్పాడు, ఇది రాంగ్, ఇది ఎట్లా పెట్టారు మీరు, తప్పు కదా అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. సో మేము అందరం కూడా వాదించిన తర్వాత నోటీస్ ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండు? 19th రోజు నోటీస్ ఇచ్చిండు. విచిత్రం ఏంటంటే వీళ్ళు 2 రోజులు ఇక్కడ పోలీసులు ఎవరు కేవీఆర్ని అరెస్ట్ చేసి ఎట్లా తీసుకోమని చెప్పి అన్నారు. ఆయన తర్వాత నెక్స్ట్ డే రోజు ఆ రోజు ఇప్పుడు అబ్స్కండ్ అయినట్టున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడో ఉన్నట్టున్నది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో ఎక్కడ ఉన్నట్టున్నది. సో మొత్తానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకుపోయి అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో దీనిలో ప్రధానంగా మనం కొన్ని ఇప్పటిదాకా ఇది జరిగిన సిచ్యువేషన్. సో మేము ఎందుకు తెలంగాణ జర్నలిస్ట్ గా ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం అంటే, పక్క రాష్ట్రానికి సంబంధించిన వార్తలు చేస్తే మీరు లీగల్ గా తప్పున్నప్పుడు మేము కూడా రాజ్యాంగాన్ని గౌరవించి చట్టాలు గౌరవించేటువంటి వ్యక్తులమే. పరిధి మించి మనం కూడా జర్నలిస్టులుగా ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని, ఈ చట్టాలు గౌరవించే పనిచేస్తాం. దానికి మించి మేము పోం. ఒకవేళ మీరు ఫేక్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనుకుంటే మా బాధ్యతగా, జర్నలిస్టుల బాధ్యత అది. ఖచ్చితంగా అడ్డుకున్నాం, చేసినాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణ మీద అస్తిత్వం మీద చాలా పెద్ద దాడి జరుగుతుందనేది మాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకు అంటే కనీసం స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయరు, డ్యూ ప్రాసెస్ ఫాలో గారు, ఏం కాకుండా ఇది మీ అయ్యే జాగిరి అయినట్టు ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు గతంలో తీసుకుపోయి ఇప్పుడు తీసుకుపోయి ఇష్టారీతిని చెలాయిస్తామంటే తెలంగాణ సమాజం ఊరుకోదు కదా. నీకు సపోర్ట్గా రేవంత్ రెడ్డి ఉంటాడు కావచ్చేమో, ఈ ప్రభుత్వం ఉంటుంది కావచ్చేమో, కానీ మాలాంటి వాళ్ళు ఎందుకుంటా పౌర సమాజంగా ఖచ్చితంగా న్యాయం ఎటువైపు ఉంటుందో అటువైపు నిలబడతాం. సో అదే వాదిస్తున్నాం. ఇంకా మమ్మల్ని ఏమంటున్నారు, మీరు తెలంగాణ సంబంధించిన లిస్ట్ తెలంగాణ వార్తలు తీసుకోవాలి, ఆంధ్ర వార్తలు ఎందుకు తీసుకోవాలని చెప్పి అంటున్నారు. అరే మీడియా కట్టడిదిట్టాలు ఏం లేవు కదా. ఇంకొక విచిత్రం విషయం ఏంటంటే, అలాంటి మరి నేషనల్ న్యూస్ మనం ఎందుకు టెలికాస్ట్ చేస్తాం, చూసుకోవాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీరు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర న్యూస్ చేయొద్దు, చేస్తే ఇట్లే అవుతుంది అని చెప్పి మీరు అన్నారు కదా. నేనేమంటున్నా అంటే, మరి మీ ఆంధ్ర ఛానళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆర్కే ఎవడు ఆంధ్రజ్యోతి వాడు ఆంధ్రోడు, టీవీ5 నాయుడు ఎవడు ఆంధ్రోడు, ఎన్టీవీ నరేంద్ర చౌదరి ఎవడు ఆంధ్రోడు, మహానీస్ వంశేవుడు ఆంధ్రోడు, 99 ఎవడు ఆంధ్రోడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈనాడేమంది ఆంధ్ర ఉంది. మరి ఇన్ని ఛానళ్ళు ఇవి కాకుండా మీరు అక్కడ ఉన్నటువంటి అధికార పక్షం ఉన్నప్పుడు ప్రతిపక్ష ఛానళ్ళు, ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్ష ఛానళ్ళు, ఇట్లా రకరకాల ఛానళ్ళు అన్నీ ఎక్కడ ఉంటాయి? యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉంటాయి. హైదరాబాద్లో 100 ఛానళ్ళు, ఓన్లీ ఒక టీడీపీ ఆఫీస్లో 150 ఛానళ్ళు ఉన్నాయండి. ఇప్పుడు ఏపీలో అయినా సరే ఇది ఇష్యూ అయితే అక్కడ ఉన్నటువంటి మెయిన్ నాయకులందరూ వచ్చి ఇక్కడ మీడియాలో కదా మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూలు ఇక్కడే అవుతున్నాయి కదా. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి, శాటిలైట్ ఛానల్ ఇక్కడే ఉన్నాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇక్కడ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ఉంది, అన్ని ఇక్కడ ఉన్నాయి. సోషల్ మీడియా వింగ్ కూడా వైఎస్ఆర్ సిపి సంబంధించి సోషల్ మీడియా వింగ్ కానీ, టీడీపీ సంబంధించి సోషల్ మీడియా వింగ్ కానీ ఇక్కడే ఉన్నది. అంటే మీరు గిన్ని చేయొచ్చు, మేము మా ఒక్కడే, ఇంకా అందరు మాట్లాడలే, ఇంకా అందరం మాట్లాడితే భూకంపం వస్తుంది, వాడి కింద బాంబులు పడతాయి, చంద్రబాబు కింద లోకేష్ కింద బాంబులు పడతాయి, అంత ఉంటుంది శక్తి మనకి. సో ఒక చిన్న జర్నలిస్ట్ మాట్లాడితేనే మీరు ఆంధ్ర తెలంగాణ అంటారు కదా. మరి మేమందరం, మరి మీరు అన్ని ఛానల్ ఇక్కడ ఉన్నాయి కదా, మరి మీరు దుబ్బేయండి ఇక్కడ నుంచి అని మేము అంటున్నాం. మీరు మా వార్తలు చేయొద్దు అని మీరు అన్నప్పుడు ఇక్కడ మీ ఛానల్ ఎందుకు ఉండాలి? దుబ్బేయండి, మీ అమరావతి దుబ్బేయండి. మీరు బతకడానికి ఇక్కడికి వచ్చిర్రు, మేము పోలే అక్కడికి. మీరు బతకడానికి ఇక్కడికి వచ్చిర్రు, మేము పోలే అక్కడికి. మీరు బతకడానికి వచ్చి బతకండి. ఇక్కడ ఎవ్వరు కూడా తెలంగాణ రాకముందు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఏ ఒక్క ఆంధ్ర వ్యక్తి మీద
ఒక దెబ్బ కూడా పడలేదు, దాడి కూడా జరగలేదు. అందరినీ గౌరవిస్తున్నాం, పక్క రాష్ట్రాలను కూడా స్నేహపూర్వకంగా గౌరవిస్తున్నాం. ప్రభుత్వాలు గౌరవించే విధానం ఉన్నది. అదేవిధంగా సమాజం పరంగా సామాన్య పౌరులుగా జర్నలిస్ట్గా మనం కూడా అదే పని చేస్తున్నాం. అప్పుడు కూడా అన్నదమ్ములే కలిసి విడిపోదామన్నాం. సో అదే విషయం చెప్తున్నాం. మేమేమంటున్నాం, మీరు ఒకవేళ ఆంధ్ర వార్తలు తెలంగాణలో చేయొద్దు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఛానల్ ఏవైతే ఆంధ్ర సంబంధించిన ఛానల్ ఏవైతే దొబ్బేయండి ఇక్కడ నుంచి అని మేము స్పష్టంగా పిలుపునిస్తాము. మాకు రైట్ లేనప్పుడు మీకు కూడా రైట్ లేదు కదా ఇక్కడ ఉండడానికి, దొబ్బేయండి ఇక్కడ నుంచి అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ అపాయింట్ చేసిన ముఖ్యమంత్రి లేకపోతే చంద్రబాబు నాయుడు అపాయింటెడ్ ముఖ్యమంత్రి అనేది మాకు అనుమానాలు ఉన్నాయి. గింత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే మరి హోంశాఖ డిపార్ట్మెంట్ డీజీపీ గారు కానీ ఆయన హోంశాఖ ఆయన చేతిలో కదా, ఆయన డిపార్ట్మెంట్ కదా, మరి డీజీపీ గారు కానీ కింద స్థానికంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? ఇంత పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది కదా, ఎందుకు మీరు ఆ సిఐకి వార్నింగ్ ఎందుకు ఇవ్వలేదు? చాలా స్పష్టంగా డీజీపీ ప్రెస్ మీట్ చెప్పాలి కదా. మీరు ఇలా అంటే నేను ఒకటి మీ మాటకు అడ్డొస్తా. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెయిన్ స్ట్రీమ్ మీడియాని కాకుండా సోషల్ మీడియాని ఏ విధంగా మాట్లాడారు మనకు తెలుసు. సో ఆయనకు కూడా మీడియా మీద ఒక రకమైనటువంటి రిజక్షన్ ఉంది. సో ఆయన ఎందుకు పట్టించుకుంటాడు? ఇట్లాంటివి పట్టించుకోరు కానీ మనం ఉన్నాం కదా, మనం చేయాల్సింది. మనం ఇక్కడ పౌర సమాజంగా ఖచ్చితంగా మన లైన్ ఏంది? ప్రజల కోసం. మన వెలుగు మట్ల చూసినాం. దానికి ముందు అనేక రకాల సమస్యలు, కొమ్మరి జాతర కానీ రకరకాల సమస్యలు, మార్వాడి ఇష్యూస్ కానీ రకరకాల ఇష్యూస్ పైన ప్రజల పక్షాన్ని రీసెంట్లీ మేము ఇది అక్కడ అపార్ట్మెంట్లు కూల్చారు. అవును మన ఐలాపూర్ కానీ లేకపోతే ఇక్కడ రిడ్జ్ టవర్స్ గాంధీ సరోవర్ అన్ని చేసినాం. సో మరి ఇన్ని మనం ఏం ప్రభుత్వాలకు సంబంధించిన విషయం కాదు, ఈ ప్రజల కోణంలో మనం పనిచేస్తున్నాం. తప్పు అంటున్నాం, ఒప్పు అంటాం. రేవంత్ రెడ్డి ఒక మంచి పని చేస్తే ఖచ్చితంగా మంచి పని చేసినట్టు, రేవంత్ రెడ్డి తప్పు చేస్తే బరాబర్ తప్పు చేసినట్టాం. ఈవెన్ ప్రతిపక్షాలు తప్పు చేసినా తప్పే అంటాం. అది మన నైజం, తెలంగాణ యొక్క నైజం అది. సో మరి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మీరు సరే మీ ఆంధ్రప్రదేశ్లో ఎట్లన్నా చేసుకోండి, రాజకీయాలకు మా సంబంధం లేదు. మీరు ఒకవేళ కేవీఆర్కి సంబంధించినటువంటి కంటెంట్లు తప్పులున్నాయంటే మీరు ఖచ్చితంగా ఆయన శిక్షించండి, మేము వద్దంటలేము. కానీ ఫేక్ కేసు పెడతారు, మీరే చూసారు కదా ఎంత దారుణమైన ఫేక్ కేసు. అదైతే ఎర్రి బుక్ అనడానికి చాలా క్లారిటీగా ఉంది. దాన్ని మరి నిజంగానే మరి ఎస్ఐ కన్నా మరి చెవులు ఉన్నాయి. డిపార్ట్మెంట్ మొత్తం వచ్చింది, 20 మంది పోలీసులు వచ్చారు. ఏ రకంగా అంటే అదే మరి నేను మళ్ళీ ఎక్కడో వీడియో తీసుకొచ్చి పెట్టలే, టీడీపీ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ అఫీషియల్ పేరు పెట్టారు, ఈ వీడియో పెట్టింది. నేను వేరే చెప్తాను, స్టిల్ ఉంది అందులో, స్టిల్ ఇంకో అక్కడ ఉంది, అదెక్కడ చూపించే కదా. ప్రశ్నించే విధానం అంటే ఇదేనా జగన్? ఇలాంటి రాతలు కూతురు సమర్థిస్తున్నావా? ఆయన ఏమన్నాడు? లోకేష్ యొక్క ఎర్ర బుక్ రాజ్యాంగాన్ని ఎర్రి బుక్ రాజ్యాంగం అన్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎర్రి బుక్ రాజ్యాంగం. తప్పే ఉన్నది? నువ్వు రాజ్యాంగాన్ని ఎర్ర బుక్ రాజ్యాంగం అని చెప్పి పేర్లు నమోదు చేసుకో, ఒక్కొక్కటి అలా 2 మొన్న ఎక్కడో యుఎస్ లో అన్నాడట, యుఎస్ లో ఎక్కడో. మీరు ఎప్పుడైనా రాసుకున్నా బాగానే ఉన్నది, అందులో 2 పేజీలు అయిపోయినాయి. మరి అన్ని పేజీలు అయిపోయాయి, మన ప్రభుత్వం ఉంటుందో నన్ను ఉంచుతారో తెలియదు, ఎటు వేసే తెలియదు, దయచేసి మీరు కాపాడుకొని చెప్పి ఎన్ఆర్ఎల్తో అన్నాడు. ఎవరు? లోకేష్ అన్నారు. మనకు వచ్చే సమాచారం అది. సో ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి. సో నేనేమంటున్నాను, మీరు విలువలు లేనటువంటి రాజకీయాలు చేస్తే మీ దగ్గర చేసుకొని మాకు పట్టింపు లేదు. మా జర్నలిస్టులు కనుక ఒకవేళ ఒకరో ఇద్దరు కొంతమంది చేస్తున్నారు, తప్పేమంది. మీరు మొత్తం అన్ని ఛానళ్ళు తెలంగాణ మీద, ఇప్పుడు మొన్న మహాన్యూస్ వంశీ ఉన్నాడు, మహాన్యూస్ వంశీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కీలక వ్యక్తుల మీద చాలా నీచాదృచ్ఛంగా చేసిండు, చేసి దాని మీద దాడి కూడా కేటీఆర్ మీద చేసి దాని మీద దాడి కూడా జరిగింది, మనం చూసినాం కదా. సో అట్లా ఆర్కే కొత్త పలుకులో కూడా, ఏబిఎన్ ఆర్కే కొత్త పలుకు కూడా కేసీఆర్ అందరు మా తెలంగాణ సంబంధించిన అందరినీ కూడా కొంత నీచాదృచ్ఛంగా ఆయన మాట్లాడుతుంటాడు. మీరు ఇన్ని చేస్తున్నారు కదా, ఏమనలేదు. మేము పద్ధతి ప్రకారం, మీరు అన్న పద్ధతి ప్రకారం మేము కూడా మాట్లాడుతాం, విమర్శిస్తాం. కానీ మీరు ఈ విధంగా దాడులు చేస్తాం, ఫేక్ కేసులు పెట్టి చేస్తామంటే మేము ఎందుకుంటాం? మనం ఎక్కడ తిరగబెడతాం కదా. తెలంగాణలో ఉన్నదే తిరగబడే తత్వం, పోరాడే తత్వం. షోయబుల్లా నరనరాన ఉంది, ఎందుకు కోరుకుంటాం? మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఇక్కడ తెలంగాణలో రాజకీయాలు హెల్దీగా ఉన్నాయి, మీరు రాజకీయాలు ఖరాబ్ చేయకండి. ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, బండి సంజయ్ కానీ, ఎవరైనా కానీ ఒక పరిధి దాటి ఎవరు విమర్శలు చేయరు. ఒక పరిధి మేరకు జరుగుతాయి విమర్శలు, ఒక రెచ్చగొట్టే విషయంలో ఒక పరిధి మెయింటైన్ చేస్తారు. కానీ మరి రప్ప రాజకీయాలు అయితే లేవు. విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్యను టీడీపీ వాళ్ళు,
చంద్రబాబు నాయుడు భార్యను వైఎస్ఆర్సీపీ వాళ్ళు, లోకేష్ భార్యను ఒక రకంగా, అదే విధంగా పవన్ కళ్యాణ్ భార్యల సంబంధించిన ఒక అంశము, వైఎస్ జగన్ కూతురు ట్రోల్ చేయడము, అసలు ఒక మహిళా మంత్రులు వైఎస్ఆర్సీపీలో రోజాను, రజని, ఇప్పుడు అనితను, ఇంకొకరిని ఎవరినో నీచాతి నీచంగా కామెంట్ చేస్తున్నారు. మహిళల్ని ఎంత దారుణంగా కామెంట్ చేస్తున్నారు అంటే ఉచ్చ నీచాలు లేకుండా ఇంత దారుణంగా మీరు చేస్తున్నారు. మేము పట్టించుకోలేదు, మాకు అవసరం లేదు. ఆ రెండు పార్టీల మధ్య మీరు ఈయన ఒక పద్ధతిగా కంటెంట్ చేస్తున్నాడు అనే పద్ధతిలో తప్పు ఉంటే ప్రశ్నించమని కేసులు పెట్టని చెప్తున్నాం. కానీ ఫేక్ కేసులు పెట్టి చేస్తా అంటే మేము ఊరుకోము. మీరు ఇక్కడికి వచ్చి మీ నీచ రాజకీయాలను, ఉచ్చ రాజకీయాలను ఇక్కడ చేస్తా అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో నీ చంద్రబాబు నాయుడు సాటర్డే సండేస్ ఇక్కడ ఉంటాడు, లోకేష్ సాటర్డే సండేస్ ఇక్కడ ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ రోజు కూడా అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. అంటే మీకు అవసరం ఉన్నప్పుడల్లా తెలంగాణ అవసరం పడుతుంది, మీకు జలసా చేయడానికి తెలంగాణ అవసరం పడుతుంది, మీకు ఆస్తులు కాపాడుకొని తెలంగాణ అవసరం పడుతుంది. మరి మా కంటెంట్ మా ఆంధ్ర కంటెంట్ మీరు ఎట్లా ఇస్తా చెప్పేసి మీరు ఎట్లా అడుగుతారు? బరాబర్ చేస్తాం. ఇప్పుడు దాకా న్యాయపరంగా చేస్తాం, విధానపరంగా చేస్తాం. మేము ఎవరి మీద ఒక ఎలిగేషన్ క్రియేట్ చేయడం అనేది మనకు ఉండదు, ఉన్నదాన్ని చెప్తాం. ఇప్పుడు కేవీ రెడ్డి ఒక్కడే ఇస్తున్నాడు, రేపు మొత్తం దిగుతాం, మొత్తం 100 యూట్యూబ్ ఛానల్ ఎగబడతాం. మీ మీద ఎగబడితే మీరు కనీసం తెలంగాణ బార్డర్ కూడా దాటి మా మీద మేము ఒకవేళ మీ పరిధి దాటి విమర్శించినా మీరు కేసులు కూడా పెట్టలేరు, మా తెలంగాణ బార్డర్ కూడా రాలేరు అని చెప్పేసి ఈ వేదిక ముఖంగా నేను చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్ వేదిక చెప్తున్నా. తెలంగాణ బార్డర్ కూడా దాటి రాలేరు మేము చేస్తే, అంత దారుణంగా చేస్తాం మేము, పద్ధతినే చేస్తాం. ఇది మాత్రం మీకు అంటే మీకు చెప్పాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి ఫేక్ విధానాలు చేసి మీ మీద మీరే బురద జల్లుకునే ప్రయత్నం అయితే చేయకండి. ఎందుకంటే ఇతను ఒక అతి సాధారణమైనటువంటి వ్యక్తి, అతి సాధారణ వ్యక్తి. ఈ వ్యక్తి మీద ఇంత పెద్ద కేసు, దేశద్రోహం, ఏమన్నా న్యాయం ఉందా? పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రకంగా పని? ఇంకొక విషయం, ఈ టీడీపీ వాళ్ళు పృథ్వీరాజ్ గారి మీద కొంత మన తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారి మీద, మా మీద కొంతమంది మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఏమని అంటే మీరు డీజీపీకే ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తారా? అసలు డీజీపీ ఫోన్ చేయలే అక్కడ. రేవంత్ రెడ్డి సంబంధించిన వ్యక్తులకు ఎవరికో ఫోన్ చేసినారు, మాకు కూడా తెలియదు ఎవరికో ఫోన్, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళకో ఎవరికో పిఓకో వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసినా నాకు సమాచారం తెలియదు క్లియర్గా. సో అక్కడ మాట్లాడండి, ఎందుకు ప్రశ్నించి అనే ప్రతి ఇష్యూలో కూడా అదే విధంగా మాట్లాడతారు. వెలుగు మాటలు అట్లే మాట్లాడు, కుమారి జాతర అట్లా మాట్లాడు, అన్ని మాట్లాడుతున్నారు కదా. తెలంగాణ కోణంలో ఆయన శ్వాస అన్ని కూడా తెలంగాణనే, తెలంగాణ కోసమే ఆయన జీవితాన్ని ఇప్పటిదాకా కూడా ఎప్పుడు 2001 కంటే ముందు నుంచి ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన వాళ్ళ ఫాదర్ 1956లో ఇడ్లీ సాంబార్ ఉద్యమానికి నిర్మించిన ఆయననే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ తండ్రి నుంచి ఆయన కూడా తెలంగాణ కోణంలో వాళ్ళు త్యాగాలు ఇస్తున్న కుటుంబం అది. వాళ్ళ మీద ఆ చరిత్ర తెలవకుండా వీళ్ళంతా చిల్లరగాలు, ఈ చిల్లర బ్యాచ్ ఉంటుంది కదా టీడీపీలో, చిల్లర బ్యాచ్ అంతా కూడా వాళ్ళ హైకమాండ్ చెప్పినట్టే వాళ్ళు రాస్తున్నారు, ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. మంచి పద్ధతి కాదు. మీరు పృథ్వీరాజ్ గారు లాంటి వాళ్ళ వ్యక్తుల మీద మీరు అబండాలు మోస్తే అది తెలంగాణను కించపరిచినట్టే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కించపరిచినట్టే. ఎందుకంటే ఆయన తెలంగాణకు ఒక బ్రాండ్ అంబాసిడర్, తెలంగాణకు ఒక ఐకాన్. ఆయన లాంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా మీరు కనుక ఇలాంటి కామెంట్ చేస్తే బరాబర్ మేము చిరుత పులుల్లాగా వెంటాడి మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని వెంటాడతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాం. బరాబర్ చెప్తున్నది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. తెలంగాణ అనేది అంత ఈజీ కాదు, మీరు గుర్తుపెట్టుకోని చెప్పేసి ఈ సందర్భంగా యూఏటీ వేదికగా టీడీపీ వాళ్ళకు మేము చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. ఏదేమైనా మీ పరిపాలన మీరు హ్యాపీగా చేసుకోండి, ఎవరు వద్దంటలేదు. కూటమి మంచిగా 164 సీట్లు వచ్చినాయి, బ్రహ్మాండం చేసుకోండి. కానీ ఏదన్నా విధానపరంగా ఏమన్నా విమర్శించాల్సిన అవసరం జర్నలిస్టులకు వస్తే మా చేతులు కట్టేయడం, లేకపోతే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి కేసులు లేనిపోయిన అడ్డమైన కేసులు పెట్టి మా మీద అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేయడం అంటే అది ఏ సమాజం కూడా చూస్తూ ఊరుకోదు. మీరు హ్యాపీగా చేసుకోండి. మీరు మంచిగా, మీకు ప్రజలు 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి అధికారాన్ని కట్టబెట్టారు. సో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు, లోకేష్, మా బీజేపీ మిక్సింగ్గా మీరు చేస్తూ ఉన్నారు, చేసుకోండి. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంపల్సరీ జర్నలిస్ట్ అనేవాళ్ళు దానికి సంబంధించి అక్కడ ప్రజల పక్షానే, పాలకపక్షం ఎప్పుడు కూడా మీడియా ఉండదు, అది కూడా సోషల్ మీడియా ఉండదు. మాలాంటి కొన్ని ఛానల్స్ అస్సలు ఉండవు.
దయచేసి అది మీరు గ్రహించి మేము విధానపరంగా మీ లోటుపాట్లను ఎత్తి చూపుతాం తప్పితే మీరు సరి చేసుకోమని చెప్పడమే అంతే తప్ప మీ మీద మేమేమి బురద జల్లే కార్యక్రమం చేయట్లేదు. మీరు సరి చేసుకోండి, మీరు తప్పు చేస్తున్నా సరి చేసుకోమని చెప్పే ప్రయత్నమే జరిగింది. సో దయచేసి కేవీ రెడ్డి విషయంలో ప్రభుత్వం ఆయన పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి. మా దాసరి శ్రీనివాస్ గారు కానీ అదేవిధంగానే మన పృథ్వీరాజ్ గారు కానీ వీళ్ళ మీద ఎటువంటి ఎలిగేషన్లు కూడా చేస్తే మంచిది కాదు. ఎందుకంటే తెలంగాణ సమాజం ఊరుకోదని చాలా చక్కగా చెప్పారు ఆయన. దయచేసి మీరు కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించి దీన్ని ఇంతటితో వదిలేస్తే బెటర్. మరి మేము 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది చాలా దారుణమైన అంశం. దేశద్రోహం కేసు జస్ట్ ఒక వాడు అసలు వాడలేదు ఆయన, దాని మీద మీరు సెక్సువల్ హరాస్మెంట్ కేసు పెట్టారంటే మీకు దేశద్రోహం. మరి చట్టాన్ని ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారో, చట్టాన్ని మీ చేతులకు ఎంత జాగ్రత్తగా తీసుకున్నారో మాకు అర్థమైపోతుంది. సో దయచేసి ఇవన్నీ మానుకోండి, మీ పరిపాలన మీరు చేసుకోండి, మా పరిపాలన మాకు ఉంది, ఇక్కడ మేము చేసుకుంటున్నాం. కాకపోతే మీడియా అనేది అక్కడ వరకే అడ్డుకట్లు లేవు. ఈస్ట్, సౌత్, నార్త్ ఇవన్నీ మొత్తం 3-4 వైపుల, ఉత్తర, దక్షిణ అన్ని వైపుల మొత్తం విశ్వం మొత్తం మేము తిరుగుతాం. మీ ఎక్కడైనా మేము సేకరిస్తాం. అది దయచేసి ఇక్కడతో ఇది ఆపేస్తే బాగుంటుందని మేము మీకు అప్పీల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ దాసరి శ్రీనివాస్ గారు. ఇలాంటి సమస్యల మీద మీరు గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మీ యొక్క మోటివ్ చాలా నచ్చింది మాకు. మీరు ఇలాగే ప్రతి సమస్య మీద పోరాడాలి. అదే విధంగా మన అన్న పృథ్వీకి కూడా నిజంగా థ్యాంక్స్ నిజంగా విషయంలో. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.